కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది, తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు. మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి, మీకన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టువులు అవుతారు. ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు, కానీ తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే. వాళ్ళని ప్రేమించడం, వాళ్ళతో దెబ్బలాడకపోవడం, వాళ్ళతో ప్రేమ భావనతో ఉండడం, వాళ్ళతో గౌరవంగా ఉండడం, చెల్లిని తమ్ముణ్ణి మార్గదర్శనం చేసి సచిన్ టెండూల్కర్కి అజిత్ చేసినట్టు చక్కగా వృద్ధిలోకి రావడం తెలుసుకోండి. అంతవరకు ఎందుకు అంటే ఒక్కొక్క విషయం తీసుకునేటప్పటికీ నాకు ఏవేవో జ్ఞాపకానికి వచ్చేస్తుంటాయి. అబ్దుల్ కలాం గారే వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక చోట రాసుకున్నారు, ఆయనకి కోరిక, తపన ఎట్లాగైనా మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని. సీట్ వచ్చింది, 1000 రూపాయలు కట్టాలి. ఆ రోజుల్లో 1000 రూపాయలు లేవు, నాన్నగారికి ఇచ్చే పరిస్థితి లేదు, ఆయన కలలు నెరవేరే అవకాశం లేదు. అటువంటప్పుడు ఆయన తోబుట్టువు జోహ్రా అనుకుంటాను, నేను చాలా రోజులైంది చదివి, ఆ జోహ్రా ఆయన తోబుట్టువు ఆమె చేతి గాజులు గొలుసులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కలాం గారికి ఇచ్చి నువ్వు చదువుకో అంది. కలాం గారు ఆనంద భాష్పాలతో ప్రతిజ్ఞ చేశారు, స్కాలర్షిప్ సంపాదించి నేను నీ నగలు కుదువ నుంచి విడిపించి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెల్లి అని చెప్పి, అక్క అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకుని ఎంత గొప్పవారయ్యారో మీకు అందరికీ తెలుసు. తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు. తోబుట్టువులను నిర్లక్ష్యం చేయడం, మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి, మా తమ్ముడితో నాకు మాటలు లేవండి, మా అక్కతో నాకు మాటలు లేవండి, ఈ మాట అనడం చాలా దారుణం. నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు, ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు, నిన్నెవరు నమ్ముతారు? ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి, వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు, వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు. విలితి ప్రసంగం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి. ఘర్షణ అన్నది ఉంటుంది. ఒక్కొక్కటి మనకిష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు, ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి. ప్రేమగా ఉండడం, ప్రేమ పంచడం, అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి. కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో. కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, సమానులు ఉంటారు, కింద చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. మీరు దాన్ని పెంచితే, ఆ గది గోడలు పెంచితే అదే సమాజం.